అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు క్లోజ్ అవ్వాలంటే అందరి నోట్లు మూత పడాలి. ఇప్పుడుతో వాళ్ళు వీళ్ళు ఆర్టీవీలో వీళ్ళు మాట్లాడుతున్నారు, బాగా తెగ రెచ్చిపోతున్నారు. అక్కడికి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఇంకా ఆమె గురించి మాట్లాడద్దు, అయిపోయింది. ఇప్పుడు కేసు వేస్తే కోర్టులకు తిరగాలి, ఫైన్ కట్టాలి. మరి వాళ్ళకి ఎవరికి రిస్క్? ఒక ఛానల్ వాళ్ళకి అంత చెడ్డ పేరు రావడం బాగుంటది కదా. మరి మీరు వీళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడడం అంటే ఆయన డబ్బులు కోసమే వెళ్తున్నాడు, ఫేమస్ అవ్వడం కోసం ఉంటే వేరే మాట్లాడండి. ఒక ఆడపిల్ల గురించి నీవు దీంట్లో చూడాలనిపిస్తుంది, దాంట్లో చూడాలనిపిస్తుంది, అది తప్పు. ఇప్పుడు నీకు భార్య పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు. ఆ శాస్త్రి గారికి నా కోపం వస్తుంది, ఆయన చూస్తేనే నాకు కోపం పడదు. నాకు ఆయనకి ఒకసారి ఒక మాట అన్నాళ్ళని ఇచ్చాను, మామూలుగా ఇవ్వలేదు. అప్పటి నుంచి నేను ఇక్కడ కనిపిస్తే తల దించుకొనే పోతాడు. అట్లా ఇవ్వాలి ఆడపిల్ల ఎవరైనా సరే. అన్న అని పిలవద్దు అంటాడంట, మరి ఏమని పిలవాలి? ఏమని పిలవాలి చెప్పండి? అన్న అని ఎందుకు పిలుస్తాము? మనకి రెస్పెక్ట్ కాబట్టి మనం అందరం ఒకటే, మనం అందరం కలిసిమెలిసి ఇక్కడ పని చేస్తున్నాం, మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఒక ఫ్యామిలీ లాగా మెదులుతున్నాము. అలాంటప్పుడు అన్న అని ఎవరికైనా పిలుస్తాము, పిలవద్దని చెప్తాడు వాడు. ఇప్పుడు ఈ కేసులు పెట్టినా కానీ, కోర్టులకు వెళ్ళినా కానీ పెద్ద తలనొప్పి. ఒక్క మాటతో పోదు ఇది. పోలీస్ స్టేషన్లకు పోవాలి, మళ్ళీ వాళ్ళు ఫైల్ బుక్ ఎఫ్ఐఆర్ చేస్తారు, ఎవరెవరు ఛానల్స్ అని చెప్పేసి చెప్తారు. మరి ఆమె సెలబ్రిటీ, మళ్ళీ అందరూ మొన్న మెగా ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుంది నాగబాబు గారిది. ఏం చేయలేకపోయారు, ఎందుకంటే ఆమె గురించి మాట్లాడలేదు కాబట్టి. ఆమె అన్న మాటలకు మాకు హట్ అయ్యాం కాబట్టి మేము మాట్లాడతాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, పద్ధతిగా ఉండాలనే గురించి మనం మాట్లాడుతున్నాము. కానీ అక్కడ జరిగేది వేరు టాపిక్. ఎంతసేపు ఆమె డ్రెస్సులు, ఆమె బికినీలు, ఆమె ఏంటి బీచ్లకి వెళ్తే ఎట్లుంటుంది, రోజుకి ఒక పోస్ట్ పెడుతుంది. నీకు శాస్త్రి అంటాడు, అబ్బా ఆమె ఫోటోలు చూస్తుంటే నాకు ఏదేదో ఎట్లెట్లనో మాట్లాడుతున్నాడు. ఒక మొగోడు అయ్యి ఉంది ఒక ఆడపిల్ల గురించి మాట్లాడద్దు. ఫ్యాన్ అయితే ఫ్యాన్ లాగానే మాట్లాడుకోండి. ఎలాగా? జబర్దస్త్ లో చేస్తుంది కాబట్టి అందరూ ఆమె ఫ్యాన్స్, అలా మాట్లాడుకోండి. మరి నువ్వు ఆమె డ్రెస్సులు వేసుకుంటుంటే నాకు కల్లోకి వస్తుంది, నాకు ఆమె డ్రెస్సులు చేసి నిద్ర రావట్లేదు, అది ఇది అలాంటి చండాలకు మాటలు ఎవరన్నా మాట్లాడతారా? నువ్వు మంత్రాలు చదువుకో, నువ్వు గుళ్ళో వెళ్ళి కూర్చొని మంత్రాలు చదువుకో. ఒక శాస్త్రి వయ్యుండి నీ వల్ల ఎంతమంది పూజారులకు, ఎంత పూజారి అంట ఆయన, ఎంత చెడ్డ పేరు వస్తుంది. మంచోళ్ళకు కూడా గుళ్ళో పూజలు చేసుకొని భక్తిగా ఉండే వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది, అంతే కదా? మరి ఖచ్చితంగా వస్తుంది. ఇది ఇంకా ఏముంది, బ్రహ్మంగారు చెప్పింది ఒక్కొక్కటి. మీరు బ్రహ్మంగారు జీవిత చరిత్ర సినిమా చూడండి అందరూ, దాంట్లో చెప్పినవన్నీ ఒక్కొక్కటి మనకు జరుగుతున్నాయి. 2020 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాడు, అయ్యింది. మరీ ప్రపంచం దారుణంగా తయారవుతుంది. ఇంకా 2030 వస్తే ఇంకా దారుణంగా తయారవుతుంది అని చెప్పాడు. ఎప్పుడు 2020లో కోరంగి రోగం వచ్చి 1,000 మంది పోతారు. కరోనా వచ్చిందా? 1,000 మందే పోయారా? అంతకంటే ఎక్కువే పోయారు కదా. అలాంటప్పుడు ఆ బ్రహ్మంగారి జీవిత చరిత్రలో ఆయన రాసిందే జరుగుతుందంటే మనం ఎట్లుండాలి, ఎంత మంచిగా ఉండాలి. అరే మనం ఇన్ని రోజులు బాగుండాలి, కలిసిమెలిసి ఉండాలని అనుకోవట్లేదు. ఎంతసేపు వాళ్ళ మీద ఏడవడం, వీళ్ళ మీద ఏడవడం. కనీసం ఆడపిల్లల గురించి బ్యాడ్గా ఎవరు మాట్లాడకండి, చెప్పండి. ఎందుకంటే ఇలా ఉండకూడదమ్మా, అలా ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు ఛానల్లో, తప్పేం లేదు. ఒక ఆడపిల్ల గురించి నేను ఎన్నిసార్లు నేను ఆడపిల్ల, మీరు కూడా చూసే ఉంటారు, ప్రతి ఒక్క ఆడపిల్ల గురించి నేను మాట్లాడుతుంటాను. కాబట్టి నాకు ఆడపిల్ల ఎవరైనా మీ ఇంట్లో ఆడపిల్ల కాదు, ఆడపిల్ల మన ఇంట్లో ఆడపిల్లని అనుకోవాలి. అలాంటప్పుడు మనం తీసి పడేసి మాట్లాడకూడదు, తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు. గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం తప్పు చేస్తే ఆ తప్పు మనం సరిదిద్దొచ్చు, మనం తప్పు అని చెప్పచ్చు, మనలోనే ఉంది అన్ని. కానీ శాస్త్రి గారు ఎట్లా రెచ్చిపోతున్నాడంటే వాటి రాలేదు, వస్తే మాత్రం వస్తాడు. ఇంకా అక్కడెక్కడెక్కడ వాగాలి కదా. మరి చూడండి, అనసూయ అయితే అందరు ఫ్యాన్సే. ఒకప్పుడు నేను కూడా, ఎందుకు జబర్దస్త్ లో చేస్తుంది, మంచిగా మాట్లాడుతుంది కాబట్టి. ఇప్పుడు రష్మి ఉంది, ఆమె కూడా నాకు అంటే ఇష్టము. అట్లా మనం చెప్పుకుంటాము, అబ్బా జబర్దస్త్ లో ఎంత బాగా చేస్తారు, ఎంత బాగా నవ్విస్తారు. మనం ఏంది జబర్దస్త్ ఎందుకు చూస్తాము? మనం నవ్వే ఆరోగ్యానికి మంచిది అంటారు, ఔషధం లాంటిదని. అలాంటిది జబర్దస్త్ చూసి అందరు ఎంకరేజ్ చేస్తారు, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, నవ్వుకుంటారు కాసేపు. అలాగా అందరు ఫ్యాన్సే. కానీ ఇతను ఫ్యాన్ ఎలాగా? ఆమె బట్టల గురించి చెప్తున్నాడు అంటే ఆ ఫ్యానా? ఫ్యాన్ ఉన్నాడు. అదే ఆయన ఏమంటున్నాడు, బికినీలో చూస్తే మామూలుగా ఉండదు,
అది ఇది అని చెప్తే ఆమె సంధ్యారెడ్డినా ఆమెను ఆమె ఒక క్వశ్చన్ వేసింది దాని మీద. అది వీడియో నేను చూశాను. ఒరే నీ భార్య ఉంటే నీ కూతురు ఉంటే నీ కూతురికి నీ భార్యకి బికిని వేసి నిలబెట్టు అని అన్నట్టు నేను విన్నా. తప్పు కదా మరి. వాళ్ళ ఇంట్లో ఒక భార్య పిల్లలు ఉంటే మరి ఆ బికినీలు వేసి ఆయన శాస్త్రి గారు కూడా నిలబెట్టాలి కదా. మరి మళ్ళీ మేము కూడా ఫ్యాన్స్ అయిపోతాంగా వాళ్ళ భార్య పిల్లని చూసి. ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడతో ఆపేయాలి. వాళ్ళు మాట్లాడబట్టి ఇప్పుడు కేసులు బుక్ చేసింది ఆమె. ఎందుకు బుక్ చేస్తుంది? అది కేసులు బుక్ చేసిందంటే వీళ్ళు చేసిన తప్పుకి ఇబ్బంది పడింది. 40 మంది మీద కేసు బుక్ చేసింది. అది ఎక్కడికి దారి తీస్తుందో మీరు ఆలోచించారు. ఒక మాటను ఎవ్వరు వదిలిపెట్టరు. మనకి ఒక ఆడపిల్ల ఉంది. ఇప్పుడు సపోజ్ మనం ఒక ఆడపిల్లని మనము వెళ్తే ఒక ఆడపిల్లని అంటే ఆ అమ్మాయి ఊరుకుంటుందా? కేసు పెడుతుంది, పోలీసులు పిలిపిస్తుంది, బరాబర్ కేసు పెడుతుంది. మరి ఆమె గురించి మనం ఎన్ని రోజుల నుంచి ఇది టాపిక్ వస్తుంది చెప్పండి? శివాజీ గారి టాపిక్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటికి మానేశారా? లేదు కదా. ఇప్పుడు కన్నా దయచేసి ఈ ఆర్టీవీ వాళ్ళు కానీ ఇప్పుడు ఏ ఛానల్లో ఏ ఛానల్లో మీరు మాట్లాడుతున్నారో దయచేసి ఇప్పుడు ఆపేయండి. లేదు అంటే ఇంకా ఆమె ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటుంది. ఒక సెలబ్రిటీ కాబట్టి మంచోళ్ళ మీద కూడా కేసులు పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. తప్పు చేయని వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి. అవి అవసరమా? లేదు కదా. అందుకు అంచయ్య గారు ఇప్పుడు మీరు కూడా చూడండి కొంచెము. ఇప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి వాళ్ళు ఇంకా రన్ చేస్తున్నారు కాబట్టి మీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇప్పించండి. కానీ మంచి వాళ్ళకి కూడా ఛానల్స్ మీద కూడా కేసులు పెట్టకండి దయచేసి. ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఇక్కడితో క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పోలీస్ దాకా వెళ్ళిందంటే కోర్టుకు పోతుంది. కోర్టుకు పోవాలంటే కోర్టులో తిరగాలి. పనులన్నీ వదిలేసి కోర్టులో తిరగాలంటే న్యాయస్థానం వదిలిపెట్టాలి. పోలీసులు వదిలినా న్యాయస్థానం వదలదు. న్యాయం న్యాయమే. అందుకే ఆమె న్యాయం కోరుతుంది. న్యాయం కోసం ఆమె కేసు పెట్టింది. ఇద్దరితో ఆపేస్తే అందరికి మంచిగా ఉంటుంది.